మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చిందట. కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పం తీసుకొని నిన్న పరేడ్ మైదానంలో మీటింగ్ పెట్టి చాలాసేపు మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, మరి ముఖ్యంగా మహిళా సంఘాలలో ఉన్నటువంటి బీసీ మహిళలు కొన్ని విషయాలు చూడాలి. 2024-25 ఈ కాలంలో లోన్స్ ఇచ్చిర్రు. ఎవరికి ఎన్ని లోన్స్ ఇచ్చిర్రు, ఎవరిని కోటీశ్వర్లు చేయబోతా ఉన్నారు, ఒకసారి లెక్కలు చూసుకుందాం. ముద్రా లోన్స్ విషయంలో ముద్రా లోన్లో శిశు ముద్రా లోన్ అంటే అప్ టు 50,000 వరకు. బోర్డు పెట్టలేదా? ఇవన్నీ పెట్టినావు నువ్వేనా, ఎవరైనా పెట్టిరా? నేను అమ్మ ముద్రలో శిశు లోన్ అంటే ఏంటి? ఆ తర్వాత $50,000 to 5 lakhs. ముద్రా లోన్లు మన మహిళా సోదరుమణులు బాగా చూడాలి. శిశు లోను, ఒక లోన్ పేరేమో శిశు లోను, ఇంకో దాని పేరేమో కిషోర్ లోన్, ఇంకోటేమో తరుణ్ లోన్. ఈ 3 రకాల ముద్రా లోన్లని 2024-25 ఆర్థిక సంవత్సరానికి అనుకుంటా. ఎస్, ఇక ఇది ఎంతవరకు ఇస్తారంటే 0 నుంచి 50,000 వరకు లోను. ఇది 50,000 నుంచి 5 లక్షలు. ఇది 50,000 నుంచి 5 లక్షలు కిషోర్. ఇది 5 నుంచి 10 లక్షలు. ఇది 5 లక్షల నుంచి 10 లక్షలు. ఇవి లోన్లు అంటే శిశు లోను 50,000 వరకు ఇస్తారన్నట్టు. ఇక కిషోర్ లోను 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తారు. తరుణ్ అనేటువంటి లోను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ముద్రా లోన్స్ అన్నట్టు. ఇవి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి కుటీర పరిశ్రమలకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేటువంటి లోన్లు. దీంట్లో సామాజిక వర్గాల వారిగా ఇప్పుడు ఈ పెద్ద లోన్లు కదా తరుణ్ లోన్లు అనేటి 5 నుంచి 10 లక్షల లోన్లు కదా. ఇక చూడరు, ఇక తమాష ఎంత గమ్మత్తుంటుంది చూడరు. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి లోన్లు ఎవరికి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఇచ్చారు? ఇప్పుడు బీసీలు అయితే 62% కదా, 62% ఉన్న బీసీలకు 24% ఇచ్చారు. ఈ 24% కూడా ఏంటి మళ్ళా అని ఇప్పుడప్పుడే చిన్న లోన్లు, శిశు లోన్లు అంటే అప్ టు 50,000 వరకు. ఓబీసీలకేమో 210 కోట్లు ఇచ్చారు, చిన్న చిన్న బుడ్డబుడ్డే. జనరల్ వాళ్ళకేమో 146 కోట్లు ఇచ్చారు అన్ననే. ఎస్సీలకు 35, ఎస్టీలకు 6 కోట్లు ఇచ్చారు. ఇక కిషోర్ లోన్లు జనరల్ వాళ్ళకు, కిషోర్ అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు. జనరల్ అంటే ఎవరు? అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి, అగ్రవర్ణాల వాళ్ళకు 548 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఓబీసీలకు 131 కోట్లు ఇచ్చారు. ఎస్సీలకు 26, ఎస్టీలకు 21 ఇచ్చారు. ఇక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు తరుణ్ లోన్ ఉంది కదా, జనరల్ వాళ్ళకు 684 కోట్లు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 129, ఎస్టీలకు 27, ఎస్సీలకు 26 లోన్లు ఇచ్చారు. ఇక్కడ ఈ జనరల్ అనేటువంటిది, ఈ జనరల్ కేటగిరీ అంత ఏందన్నట్టు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, పెద్ద కుల పోళ్ళు, పేదోళ్ళని వాళ్ళకి లోన్లు ఎక్కువ ఇచ్చారు. ఇగో ఎక్కువ పైసలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిండ్రు, తక్కువ పైసలు ఉన్నాయి ఎక్కువ మనకి ఇచ్చిండ్రు. అసలైన మళ్ళా ఏది తక్కువ పైసలు ఉన్న లోన్ లేవు మనకు, ఎక్కువ పైసలు ఉన్న లోన్ లేవు వాళ్ళకు. చూసుకో ఇక మరి ఇక్కడ ఏ మహిళల్ని మనం కోటీశ్వరులను చేద్దామని జరుగుతూ ఉంది చర్చ. ఇదంతా ఇది సర్కార్ డాటానే. టోటల్ ఓవరాల్ బొమ్మ కూడా ఇందాకేది, టోటల్ ఓవరాల్ బొమ్మ కూడా చూడండి, అంటే మొత్తం అది గ్రాఫ్.
ఓవరాల్ బొమ్మ చూడండి. 1987 కోట్ల రూపాయలు ఇస్తే అందులో 69%, అంటే 6.98% ఉన్నటువంటి వాళ్ళకి 10% కూడా లేనటువంటి ఓసీలకు ఇగో 69% లోన్లు ఇచ్చి వాళ్ళ శాతానికి 10 రెట్లు బ్యాంకులలో, వాళ్ళ శాతానికి 10 రెట్లు ఎక్కువ. ఇగో 62% ఉన్నటువంటి బీసీలకు 24% ఇచ్చారు. మన దాంట్లో పాపం ఇగో ఎస్సీలకు 18-19% ఉన్న ఎస్సీలకు 4%, 10% పై చిలుకున్న ఎస్టీలకు 2%. వీళ్ళందరి కలిపి కుప్ప వీళ్ళు కూర్చొని తింటుర్రు. ఇక చూడ్రి అది లెక్క ఈ లోన్లకి. ఇది సర్కార్ లెక్కనే. ఇక్కడ ఏ మహిళల్ని కోటీశ్వరులు చేస్తున్నాం మనము, ఏ వర్గాల మహిళల్ని చేస్తా ఉన్నాము? ఈ ముద్రా లోన్ల కాడనే నువ్వు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తలేవు, మొత్తం మీ వాళ్ళు పంచక తింటా ఉండే. ఎవరు కోటీశ్వర్లు అవుతారు దీంతో? ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే మన ముద్రా లోన్స్లు ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు రిజర్వేషన్ లేదు. ఓబీసీ కోట 24%, 24 ఏదో వాళ్ళు అడిగిరు కాబట్టి ఇచ్చారు, లేకపోతే అది కూడా ఇయ్యరు, ఇది కూడా మింగుదురు. 69%. వీళ్ళ జనాభా ఎంత? పిడికేడు మంది లేని వాళ్ళకు 69%, దాదాపుగా 70% మంచి పెట్టి 90% ఉన్న వాళ్ళకు 30% కూడా లేదు. ఇది ఇక్కడ జరుగుతున్న దందా. సామాజిక న్యాయం. ఇది సామాజిక న్యాయము, మహిళలను చైతన్యవంతం చేయాలి, మహిళలు ముందు వరుసకు రావాలని మనం పెద్ద పెద్ద డైలాగులు. ఇది కథ జరిగిన అంటే పోటీ అయ్యి అంటున్నారు. మరి 33% అందులో ఎవరు ఉంటారు? మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా జరిగింది ఇది. 2024 2024-25 ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఇయరే 2023 డిసెంబర్ 7 నాడు ఆయన వచ్చిండు. ఈ కళ్ళ ముంగటనే గింత దోపిడీ జరిగే లోన్ల కాడ. ఎంఎస్ఎంఈ పాలసీలో ఓబీసీలకు రిజర్వేషన్ ఎందుకు లేదు? పొన్నం ప్రభాకర్ గారు తమరు చెప్పండి. ఇది ఈ ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి మనకు బిచ్చమా? ఎవరిది సొమ్మంటే మళ్ళీ వీళ్ళందరిది. ఈడ పన్నులు కట్టి ఇది జమ చేసేది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలు. వీళ్ళు పన్నుల ద్వారా జమ చేసేటువంటి పైకం వీళ్ళకు పంచిపెట్టారు. వీళ్ళ దగ్గర నుంచి పోతున్నది ఎంత, వీళ్ళకి వస్తున్నది ఎంత? దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇంకా మెఫాన్ అంతా చేస్తాం, ఏదో మెఫాను సెర్పును అంతా ఒకటి చేస్తున్నాం. అయితే ఈ మహిళా సంఘాల వాళ్ళందరి లోన్లు వీళ్ళు పైసలని జమ చేస్తారా? ఈ పైసలకు రెడ్డి ఆయనని తీసుకొచ్చి పెట్టిరు మీద, విద్యాసాగర్ రెడ్డి అని ఆయనని తీసుకొచ్చి పెడితే ఇక ఆయన ఈ తమాషా ఆడుతుండు. అప్పర్ క్యాస్ట్ మీరు ఏంది రెడ్డిలా మీరు తీసుకోరు లోన్లు, మీరేంది మీరు అప్పర్ క్యాస్టా తీసుకోరు లోన్లు, బీసీలు పైసలు ఆడున్నాయమ్మా లేవు. మాట్లాడేది కుసోరి ఇట్లా. ఇగో ఇది కథ. మహిళా సంఘాలు సోదరమణులారా, మీ పైసలు మీకు ఇవ్వడానికి కూడా మీకు వాళ్ళకి చేతులు వస్తలేవు. ఈడనే ఇట్లా పెట్టి అప్పులు కట్టే దానికి మాత్రం మిమ్మల్ని పెట్టిరాడా ఆర్టీసీ కాడ. ఇప్పుడు ఆర్టీసీకి అయితే కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేడు. మరి ఏం చేయాలి? ఈ ఆడవాళ్ళ తలకాయలు తాకట్టు పెట్టాలి, బస్సులు కొనుక్కొచ్చి చేయాలి. ఆస్తులు ఏమంటే మీ తాకట్టు పెట్టినట్టే. ఇగో ఇది జరిగినటువంటి కథ. క్లియర్గా ముద్రా లోన్లలోనే సోషల్ గ్రూప్ చూసుకుంటే ఇగో ఇది జరిగినటువంటి అన్యాయం. ఇక్కడ చూడు, ఇప్పుడు ఎంత అన్నట్టు ఇది క్యాలిక్యులేట్ చేయి. 1200 ఎంత 12 ఎంత అవుతుంది అయ్యాలా నీతోటి? ఎంత 12 1400. ఇంకా చూడరు సార్, వదిలేనా బంద్ చేసేసిన. ఇగో జనరల్ కేటగిరీ 146 ఇక్కడ కూడా జరా 584 548 684 146 1378 కోట్లు. ఓసీలకు 1378 కోట్లు, 78 కోట్లు వంచిరు. చూసుకోండి. బీసీలకు ఎంత వంచిరు? 210, 131, తర్వాత 129,
470 కోట్లేమో బీసీలకు. ఎస్ 470 కోట్లు బీసీలకు. ఎస్సీలకు 35 కోట్లు, 26 కోట్లు, తర్వాత 26 కోట్లు, 87 కోట్లు ఎస్సీలకు, 87 కోట్లు. ఎస్టీలకు 6 కోట్లు, 21 కోట్లు, తర్వాత 27 కోట్లు, 54 కోట్లు, 54 కోట్లు. చూసుకో. ఇగో వీళ్ళు ఎంతమంది ఉన్నారా జనాభా ఈ రాష్ట్రంలో అంటే గట్టిగా 8% కూడా లేరు. వీళ్ళు 7 నుంచి 8% కూడా లేరు. 7 నుంచి 8% లేని వాళ్ళకేం 1378 కోట్లు పంచారు. బీసీలు ఉన్నారు కదా, ఈ బీసీలకు వీళ్ళు ఎంత ఉన్నారా అంటే 100కి 62 మంది బీసీలే. 62% మంది బీసీలకు 470 కోట్లు పంచారు. ఇగో 18% ఉన్నటువంటి ఎస్సీలకు 87 కోట్లు పంచారు. 10% ఉన్నటువంటి ఎస్టీలకు 54 కోట్లు పంచారు. ఎవరి సొమ్ము ఎవరు తింటుండీడా? 90% ఉన్నటువంటి ప్రజలకు 90% ఉన్నటువంటి ప్రజలకేమో 92% ఒక రకంగా ఇక 54 ప్లస్ 87 ప్లస్ 470. ఓసీలకు 1378 కోట్లు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 611 కోట్లు. చూసుకో ఇక లెక్క. ఇగో ఇది సంపద వంచబడుతున్న తీరిగో ఇది. 92 అక్కడ రాహుల్ గాంధీ గారేమో సంపద సమానంగా పంచాలి పేదవాళ్ళకని ఆయన చెప్తా ఉంటే ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళు పంచుతున్నటువంటి లెక్క ఇది. ఈ బ్యాంకర్లు దీంతో ఎవరు కోటీశ్వర్లు అవుతారన్నట్టు? ఇక్కడ ముద్రా లోన్ల కాడనే నువ్వు ఏది మళ్ళా కడతాం కొంత సబ్సిడీ ఆడనే నువ్వు మా వాళ్ళకి బిచ్చం వేస్తలేవా? మెజారిటీది 1370. అంటే ఎవరికి ఇవ్వాలి? పేదోళ్ళకి ఇవ్వాలి. కానీ ఓసీలు పేదోళ్ళు అట్ట. ఓసీలు పేదోళ్ళై 1378 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కలిసి 611 కోట్ల. 90% ఉన్న వాళ్ళకేమో 611 కోట్లు. 10% కూడా లేనటువంటి వాళ్ళకి 1378 కోట్లట. ఇగో ఇది నీతి. ఇది నేను అడుగుతా ఉన్నా. పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కొండ సురేఖ గారు, ఇగో మీ జాతలకు మీరు తెచ్చింది గిది, వాళ్ళ జాతలకు వాళ్ళు ఎత్తుకపోయింది గది. ఓట్లు ఎవరి? ఇప్పుడు చెప్పురి, ఈ వర్గాలకు సమాధానం చెప్పురి. బీసీలకు ఇప్పుడు ఆర్టీసీ తీసుకొచ్చి ఆర్టీసీ ఆడోళ్ళ తలకాయల పేరు మీద అప్పు తెచ్చిమి. ఆ తెచ్చినటువంటి అప్పుతో బస్సులు కొంటిమి. అవి వస్తే నడిస్తే నారాయణ, పోతే శివశివ. నిజంగా ఆమ్దాని వచ్చేది ఉంటే ఆర్టీసీ కొని ఆర్టీసీ దగ్గర గన్యునే, దానికి ఎందుకో లేదు ఆమ్దాని. దాన్ని బలోపేతం చేస్తుండే. ఎందుకు నష్టాలకు పోయింది? అప్పులు కట్టే స్కీములేమో మన ఆడోళ్ళకు, ఆయమునేమో వాళ్ళు తీసుకొని పోయారు. ఇగో ఇది జరుగుతున్నటువంటి మోసం. మరి ఇక ఈ ముద్రాలోన్ల సంగతి, ఈ సంగతి చూద్దాం. ఇక జరిగినటువంటి కథ ఇది ప్రజలారా. మంచి బీసీ వాళ్ళకు అందరికీ చేయమని చెప్పు రాజీనామా. బీసీ వాళ్ళకి అందరికీ చేయమని చెప్పు రాజీనామా. ఎవరు చేస్తారు ఇప్పుడు? అలా బీసీలు గెలిపించుకుంటారు, భయపడక. నేనెందుకు చేస్తా బాయ్ సార్? ఏం అవసరం లేదు. బరాబర్ ఈ 2 ఏళ్ళు కొట్లాడాల్సిందే వాళ్ళకి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇప్పుడు జరిగినటువంటి నేను చెప్పినటువంటి ముద్రా లోన్స్దే మీరు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళందరికీ తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ చెప్పాలి అందరికీ. చాలా ఇంపార్టెంట్. అదంతా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఇంకా ఇదే అన్నట్టు సర్కారు వారి బలం. ఇగో ఇదే మందేమో, ఈ కూర్చున్న మందేమో అంత మన ఎస్సీ ఎస్టీ బీసీలు, వీళ్ళే ముద్రాలను పంచుకునేదేమో వాళ్ళు. వాళ్ళని రమ్మని చూద్దాం. నిజంగా వాళ్ళని వచ్చి ఒక్కసారి ఆలోచించారు ఈ విషయం మీద. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా కీలకమైన అంశం. బీసీ ఎస్సీ ఎస్టీలే వస్తారు వీళ్ళు. సభలకు వచ్చేటోళ్ళు వీళ్ళే. సభల కుర్చీలు నింపేటోళ్ళు, కుర్చీని మీద కూర్చుంటోళ్ళు వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీద కూర్చుంటే మళ్ళీ మీరేం ఉండరు. అట్లుంటది లెక్క. మా సర్కార్ బలం మహిళలే. ఏ మహిళలు సార్? ఏ మహిళలు? ఎస్సీ ఎస్టీ బీసీలకు ముద్రా లోన్లో జరిగినటువంటి అన్యాయము మీ ఆయాంలో జరిగినటువంటిదే కదా. పాపం ఆడోళ్ళు గుర్తుపట్టారు. ఇది ఆడోళ్ళకి ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు ఉన్నా కూడా వాళ్ళు పదవులలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు అని మీరు అనుకుంటారేమో. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం అంట. కోటీశ్వరులను చేసుడు కాదు, వీళ్ళని కోట్ల అప్పులోకి తీసుకపోకపోతే అడిగిన చేసిన స్కీమ్లకు
అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు, వారి ఉత్పత్తులకు పన్ను మినాయింపు, మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు. అంబానీ అదానికి ధీటుగా మన ఆడబిడ్డలు ఎదగాలి. ఎదుగుతారా? సాధ్యమా? అంబానీ అదానికి ధీటుగానట. ఎవరు ఆడబిడ్డలు? మీ ఇంటి ఆడబిడ్డలు ఎదుగుతారంటే దానికి అర్థం పర్థం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుందాం. టికెట్లు మాత్రం ఇవ్వకుర్రి. బీసీ మహిళలకు ఎంతమందిగా మీరు టికెట్లు ఇచ్చింది? బీసీ మహిళలకు మీరు ఇచ్చిన టికెట్లు ఎన్ని చెప్పురి? కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళలకు ఎన్ని టికెట్లు ఇచ్చింది? ఒక కొండా సురేఖకు ఆ సరితమ్మను ఒడగొడితిరి. సరితమ్మను మీరంతా రెడ్లంతా కలిసి ఒడగొడితిరి. ఈడ ఈమెకు ఒక్క ఆమెకి ఇస్తుంది. ఇంకెవరికి మీరు ఇచ్చింది? 10 ఏళ్ల చంద్రగ్రహణం తొలగింది. టన్నెలు కూలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలకు పైశాచిక ఆనందం. అలాంటి వాళ్ళు బాగుపడిన చరిత్ర ఎక్కడ లేదని వ్యాఖ్య. కాంగ్రెస్ సర్కార్ బలం మహిళలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మీరు గుర్తుపెట్టుకోరి. వీళ్ళు 80 ఏళ్ళ నుంచి చెప్తున్నారు ఈ మాట, మహిళలను ఉద్ధరిస్తామని. ఈ మన మహిళలు ఏం ఉద్ధరియలే. మన ఆడబిడ్డ పేరు మీద పావుతులం బంగారం కూడా ఉండదు. వీళ్ళు 70 ఏళ్ళలో వెళ్తే 70 ఏళ్ళ సంది ఇవే డైలాగులు. కోటీశ్వరులను చేస్తాం. ఏం చేస్తారు? మీ భూములు అమ్ముకొచ్చిస్తారు ఈ మహిళలకు. ఇయ్యరు కదా. వీళ్ళ సొమ్ము వీళ్ళకి పెడతాందుకే మీరు ముద్రా లోన్స్ కాడ వాళ్ళని 611 కోట్ల కాడ ఆప్తిరి. అప్పర్ క్యాస్టులు 1300 కోట్లు తింటిరి. అప్పుడే తాము అనుకున్న $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రం రూపొందుతుందని తెలిపారు. మీ అన్నగా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. సాలయ్యా తీసుకున్న కాడికో బాధ్యత చాలు. మీరు వ్యాపారం చేస్తామంటే కావాల్సిన పెట్టుబడులు, భూములు మేము ఇప్పిస్తాం. ఇక ఈ పెట్టుబడులు, భూములు మీకు వస్తాయి అనుకునేరు. బీసీలారు రావు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి పంచుతాడు. ఇవి ఒకవేళ వచ్చేది ఉంటే. కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా అంబానీ అదానికి పోటీగా ఎదగాలి అని ఆయన పిలుపునిచ్చారు. మహిళలను వ్యాపారవేత్తలను చేసేందుకు సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నామని, ఆర్టీసీ బస్సులకు యజమానులను చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. ఐకేపీ కేంద్రాల్లో మహిళా సంఘాలు కొనుగోలు చేసే వడ్లను ఆ గోదాముల్లో నిల్వ చేయడంతో పాటు వాటిని మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఇక్కడ పేరు పెరమాలది, ఆరగింపు అయ్యగారది అన్నట్టు. పేరేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలది. ఆరగించేది అంతా వాళ్ళు. ఒట్టి ముద్రాలోన్ కానే బయటపడే. ఇప్పుడు రేపు మహిళా రిజర్వేషన్ వస్తే 33% 33% మహిళలకు రిజర్వేషన్ వస్తే ఎవరు తీసుకుంటారు? అది మళ్ళీ సునీతా లక్ష్మారెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ ఇలా దిగుతారు. పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుంటాం. ఇక కమాన్ ఇండియా నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. న్యూజిలాండ్తో టైటిల్ ఫైట్. ఛాంపియన్ ట్రోఫీలో ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ వరుస విజయాలు సాధిస్తూ అజయంగా ఫైనల్ చేరుకున్న టీమిండియా ఆఖరాటకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో ముచ్చటగా 3వసారి ట్రోఫీ నెగ్గాలని టార్గెట్గా పెట్టుకున్న రోహిత్ శర్మ కెప్టెన్సీలోని మన జట్టు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. గ్రూప్ స్టేజ్లో ఇప్పటికే ఓసారి ఆ టీంను ఓడించిన ఇండియా తుది పోరులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి 12 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో మళ్ళీ విజేతగా నిలవాలని ఆశిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందాం. అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఎంపీలకు త్వరలోనే బుక్లెట్. ఇక పార్లమెంటు సెషన్కు ముందు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని వెల్లడి. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందని చెప్పి సస్సుద్దీన్. ఇక ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్లో మీటింగ్. బీజేపీ, బీఆర్ఎస్ డుమ్మా కొట్టినాయి. లేటుగా సమాచారం ఇచ్చారంటూ బట్టికి కిషన్ రెడ్డి లేఖ రాసిండు. అదో తమాషా. వెలిగొండకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా, ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. పోలవరం బనకచర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నాడు. నీళ్లు బరాబర్ తీసుకొని పోతా అని చెప్తా ఉన్నాడు. దానికి ఒక కార్టూను ఇంకో ఏమన్నాడు? కృష్ణా నీళ్లను ఇగో ఇట్లా ఇట్లా పొక్కగొట్టి తీసుకుపోకుండా సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే తప్పేంది అని అంటుండు. కుండకు పొక్కగొట్టిండు. పొక్కగొట్టి అంటే మీదికి వెళ్ళి బొర్రిపోయినే తీసుకుపోతానన్నాడు. అసలు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఏదైతే మిగులు జలాలు ఉంటాయో అవి తీసుకుపోతా అన్నాడు. కానీ కింద కుండకు పొక్కగొట్టిండు. ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అటు కృష్ణా నుంచి ఇటు గోదావరి నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో
శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు ఇవ్వండి, శ్రీశైలం నుండి నీళ్లు తెండి అని మీరు అడిగితే నేను ఫౌండేషన్ వేశాను. మధ్యలో గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి చేసినట్లు నీళ్ళు ఇచ్చినట్టు మభ్యపెట్టాడు, కానీ చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేనే ప్రారంభించి మీకు నీళ్ళు ఇస్తా. నీళ్లుంటే సంపద వస్తుంది, నీళ్లుంటే డైనమిజం వస్తుంది, నీళ్లు ఒక భద్రత, అందుకే 2 విధాల ఆలోచన చేస్తున్నా అని చెప్పి పేర్కొన్నారు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గా పనిలో ఉన్నాడు. మనమేమో ఇక్కడ సంపద అప్పర్ క్యాస్ట్కు దోచిపెట్టే కాడ ఉన్నాం. ఈసారి సాధారణ వర్షాలే వాతావరణ శాఖ అంచనా. ఏప్రిల్ తొలి వారంలో మరింత క్లారిటీ. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, 40 డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం మంటలు, రాత్రి చలిగాలులు. ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఇచ్చే తొలి అంచనాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఎండమంట, రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. కాగా ఈ ఏడాది ఎల్నినో న్యూట్రియల్ కండిషన్స్ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. డిసెంబర్లో లానినా పరిస్థితులున్న ప్రస్తుతం అది బలహీనపడిందని చెప్పి పేర్కొన్నారు. ఈసారి సాధారణ వర్షాలే పడతాయట. ఏది పెద్దగా భారీ వర్షాలు ఉండయి, తక్కువ ఉండయి, సాధారణంగా పడతాయట. ఎండ మాత్రం అడగోలు కొడుతుంది. 14 కోట్ల విలువైన ఫాల్కన్ చార్టర్డ్ ఫ్లైట్ సీజ్. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత. ఈడీ దర్యాప్తులో వెల్లడైన ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ బిజినెస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో 1700 కోట్లు వసూలు. డిపాజిటర్లకు 850 కోట్లు చెల్లింపు, మిగతావి ఇవ్వలేక దుబాయ్కి పరారు. ఫాల్కన్ పోంజీ స్కీమ్ సొమ్ముతో ఎయిర్ అంబులెన్స్ కొనుగోలు, 3 కోట్లతో ఇంటీరియర్, గంటకు $3,500 ఛార్జ్ చేస్తా ఉన్నట. దానికి మంది సొమ్ముతోని ఫ్లైట్ కొని దాంతో ఇది పెట్టిండట. 1700 కోట్ల రూపాయలు వసూలు చేసాడు అన్నాడు. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు, కాలువలోకి దూసుకెళ్లిన కారు. 2 పిల్లలు సహా తండ్రి చనిపోయాడు. తల్లిని కాపాడిన స్థానికులు. వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద ప్రమాదం జరిగింది. రైట్గా వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 పిల్లలు సహా తండ్రి చనిపోయారు. తల్లిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన పర్వతగిరి సంగెం మండలాల శివారులో ఉన్న తీగరాజుపల్లి వద్ద జరిగింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్ ఎల్ఐసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేస్తూ హనుమకొండ రామ్నగర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడట. డ్రైవింగ్ చేస్తుంటే గుండెపోటు వచ్చిందట. పాపం జారిపోయి అందులో పడ్డాడు. జరిగినటువంటి అయితే అట్లనే డ్రైవింగ్ చేసినట్ట ప్రయత్నం చేద్దామని, కానీ వచ్చి చేయలేకపోయాడు. మహిళలకు రైస్ మిల్లులు, వడ్ల నిల్వ గోదాములు కూడా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మండలానికి ఒకటి చొప్పున నిర్మాణం. సార్ మండలానికి ఒకటి మనం ఏదో ఇంటర్నేషనల్ స్కూలే ఏదో అనుకున్నాం చూడు, అది పోయినట్టుంది. ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మండలానికి ఒకటి చొప్పున నిర్మాణం. మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే బాధ్యత సంఘాలదే. ధాన్యం బొక్కుతున్న పందికొక్కులకు జవాబిదే. ధాన్యం బొక్కుడు దాంట్లో ఒక్క బీసీ ఓడు లేడు. ఒక్క బీసీ ఓడు మొత్తం అప్పర్ క్యాస్టే. ఎఫ్సీఐ గోదాముల ద్వారా 1000 కోట్ల రూపాయల సొమ్మును ఎఫ్సీఐది తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లూడి చేసింది వీళ్ళు అప్పర్ క్యాస్టే. బీసీలకు సంబంధమే లేదు ఇందులో. 1000 ఆర్టీసీ బస్సులకు మహిళలే యజమానులు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వారికే. చంద్రగ్రహణం తొలగి ఆడబిడ్డలకు స్వేచ్ఛ. వెలుగు. టన్నెల్ కూలినా పంట ఎండినా బీఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందం. దాంతో ఎవరు బాగుపడలే. పరేడ్ గ్రౌండ్లో భారీగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ. మహిళా సంఘాలకు 22,794 కోట్ల చెక్కు అందజేసిండు. 11,000 కోట్లతో 55 గురుకులాలు నిధులు మంజూరు. 11,000 కోట్లతో 55 గురుకులాలు నిధులు మంజూరట. ఎంపీలంతా ఏకం కావాలి. రాష్ట్ర సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. అవసరమైతే పార్లమెంట్లో వాయిదా తీర్మానం అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. అఖిలపక్ష భేటీకి హాజరు కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు. అయితే సీఎం కేంద్ర మంత్రులు గైర్హాజరైంది. రైట్గా ఇది ఇట్లుంటే ఈడ కూర్చున్న అమలక్కలంతా మన సోదరులే, వీళ్ళు. ఇలా వాళ్ళు ఉండరు. లోన్లు ఎత్తుకపోయే కాడ మాత్రం వాళ్ళకు పంచుతా ఉన్నారు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి. తెలంగాణలో ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటిని బీజేపీ గెలుచుకోవడం ద్వారా 3 ప్రధాన రాజకీయ పార్టీలలో తనదే పైచేయని రుజువు చేసుకుంది. కాంగ్రెస్ బలహీన పడుతుందన్న అభిప్రాయానికి బలం చేకూరుతుంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి గారు ఓవుడు, అది ఓడిపోవుడు ఖతం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ చర్చనే లేకుండా అయిపోయింది. ఈయన ఇప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంటే మొదటి నుంచే గెలవదని చెప్పేటట్టు పరిస్థితికి వచ్చింది. అసలు ఈయన ఎందుకు పోయి మావాడు గెలవకున్నా సరే అని ఎందుకు చెప్పిండో. ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి కొంత బలంగానే ఉంది. ఎన్డీఏను పటిష్టం చేయాలని
మోదీ భావిస్తున్నందున వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రయోగం అమలు చేస్తారా అన్న ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. టీడీపీకి సొంతంగా మెజార్టీ సమకూరినప్పటికీ ఎన్డీఏ కూటమిగానే ముందుకెళ్తున్నాయి. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే అన్న చర్చ ఇప్పుడు ఆ 3 పార్టీల్లో నడుస్తుంది. టీడీపీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు, కానీ ప్రధాన పార్టీతో జతకట్టి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయగలదని చెప్పి ఆర్కే అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పి ఆర్కే కొత్త పలుకులు రాశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ఈ మధ్య వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకోబోతున్నదని పసిగట్టడం వల్లనే కేసీఆర్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదు అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి ఏర్పడితే తెలుగుదేశం, బీజేపీలో చేరడానికి బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసీఆర్ మాత్రమే. ఈ పరిణామం గమనిస్తున్న కేసీఆర్ ఇక లాభం లేదు, జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక మీదట అసెంబ్లీకి హాజరవుతానని ఆయన తాజాగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉంది. కేసీఆర్ మాత్రమే కాదు, రేవంత్ కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు జరిపించడానికి కాంగ్రెస్ సాహసించలేకపోతున్నది అనేది వాస్తవం. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెడితే గుడ్లు తెలిస్తుంది కాంగ్రెస్ పార్టీ గుడ్లు. రేవంత్ గారి సారథ్యంలో దిగ్విజయంగా ఎమ్మెల్సీ ఖతమైపోయింది. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓడిపోవడానికి నీవడన్న నాయకుడు పోయి మా అభ్యర్థి మంచోడు, ఎంత కాదనుకున్నా గొప్పోడు, ఓటేరి శబాషు మంచి పిల్లగాడు పనిచేస్తాడని చెప్పాలనా? ఈయన గెలవకునే ఏం కాదా, మాకు వచ్చే నష్టమే లేదని చెప్పిండు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటమికి, కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారకులు ఎవరు? ఓటింగ్లో పాల్గొనండి. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డా లేకపోతే అభ్యర్థా? కన్నీళ్ళు పెట్టుకొని చెప్పిండు నాకు కుంప ముంచిపోయిండని. పైసలు కూడా బాగానే పెట్టినాడా, అటు ఇటు 100 దాకా గీకిరట. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గుజరాత్ గురించి మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ గారు నిన్న గుజరాత్లో మాట్లాడు, మా పార్టీలోనే ఉండి బీజేపీకి अभी यहाँ पे बैठे हुए हैं सब लोग, मगर 2 टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले हैं. అందులో సగం మంది బీజేపీతో కలిసిరు, మా పార్టీలోనే ఉండి బీజేపీ పనిచేస్తారు. ఇక్కడ మనం రాహుల్ గాంధీ గారు మనం ఒక గుజరాత్ కథనే కాదు, ఇక్కడ మహబూబ్ నగర్ సీటు మహబూబ్ నగర్ ఎంపీ పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఆడ అసెంబ్లీ టైంలో 1,00,000 ఓట్లు రానటువంటి బీజేపీ ఏకంగా ఎంపీ సీటు గెలుస్తుంది.
ఆడికి పదే 4 సార్లు పోయింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? ఓడిపోబోతుంది అనేటువంటి కలరింగ్ ఇచ్చిండు ఆ వార్త ఆ పర్యటనతో. అది ఆయన ఇటు మల్కాజ్గిరి సిట్టింగ్ రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ స్థానం బీజేపీ చేతిలో పెట్టాడు. అక్కడెక్కడి నుంచో అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాను కాదని. ఇది ఆయన చేవెళ్ళకి ఇన్ఛార్జిగా ఉంటే అది బీజేపీకి వాయ. మరి ఈ పార్టీ నుండి ఆ పార్టీ ప్రయోజనం ఇప్పుడు కరీంనగర్ పోయి మా అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా ఏం కాదని చెప్పాను ఆంజిరెడ్డి అభ్యర్థిని గెలిపించి వచ్చే. ఈ పార్టీ నుండి ఆ పార్టీ కోసం పనిచేస్తుంది ఎవరు? మీరు ఇక్కడ కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. ఇక్కడ కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలి. రైట్గా కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారకులు ఎవరు? 178% మంది రేవంత్ రెడ్డి కారణం అని చెప్తా ఉన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారకులు ఎవరంటే రేవంత్ రెడ్డి. 178% మంది అభిప్రాయం అది. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. 178 మంది కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కారకులు 100కి పక్కగా రేవంత్ రెడ్డి కారణం అని చెప్తా ఉన్నారు. మరి బీజేపీ అభ్యర్థి గెలుపుకు మీరెందుకు సహకారం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ కోసం వర్క్ చేస్తున్నది ఎవరు? మిమ్మల్ని ఎందుకు పదే ఇతర రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి మావోడు ఆన్నే ఉన్నాడు, ఏదో ఒక రోజు మాకు మేలు చేస్తాడని చెప్పి ఎట్లా వాళ్ళు చెప్పగలుగుతా ఉన్నారు? రైట్గా RRRకు మోదీ పూజ, భూమి పూజ, కేబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతుంది. భూసేకరణకు నిధులు లేవన్న గడ్కరీకి చెప్పి ఒప్పించాను. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి. కాంగ్రెస్ విఫల గ్యారంటీలను మాపై రుద్దడం ఏంటి? తెలంగాణ బాస్ బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప పార్టీలు. మహిళా దినోత్సవం రోజున అఖిలపక్ష సమావేశమా? ముందస్తు కార్యక్రమాల వల్లే మేము వెళ్ళలేదని చెప్పి కిషన్ రెడ్డి. ఎవరు ఛాంపియన్స్? భారత్ న్యూజిలాండ్ ఫైనల్ ఇవాళనే ఉన్నది. కోహ్లీ రోహిత్ పైన అందరి దృష్టి. దుబాయ్లో సిటీ తుది సమరం. ఇక ఛాతిలో నొప్పి, కాలువలోకి కారు. తండ్రి, 2 చిన్నారుల మృతి. ప్రాణాలతో బయటపడ్డ తల్లి. వరంగల్ జిల్లాలో ఘోర దుర్ఘటన. కారు నడుపుతున్న తండ్రి ప్రవీణ్ కుమార్కు ఛాతిలో నొప్పి. ఆసుపత్రికి వెళ్ళడానికి యత్నిస్తుండగా ఎస్ఆర్ఎస్పి కాలువలో పడ్డ కారు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఛాతిలో నొప్పి కారణంగా ఫ్యామిలీ చాలా అయిపోయింది. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైట్, ఇక కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోసం పనిచేస్తారా? సొంత పార్టీ నేతలపై రాహుల్ ఫైర్. గుజరాత్ కాంగ్రెస్ నాయకుల తీరు మారాలని హితు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిజంగా ఆయన ఒక పార్టీని గెలిపించే సత్తా ఉంటే టీడీపీనే బాగు చేస్తుండే కదా. ఇలా తయారైన ఇంట్లోకి ఎందుకు వస్తుండే? ఆయన కొత్తగా ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడో ఉద్యమాన్ని నిర్మించింది లేదు, రోడ్డుకి పోరాటం చేసింది లేదు. ఒకనాడు ఉరికి ఏది బైక్ మీద ఉరికి రేవంత్ రెడ్డి అదేది ప్రగతి భవన్ గేట్ ముట్టుకొని వచ్చాడు. లేకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిక. ఫస్ట్ తెలంగాణ మీద దృష్టి పెట్టి ఈడ ప్రక్షాళన చేస్తే అయిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు పోతాయా? 8కి 8 బీజేపీ పోయినాయి. ఏంది రేవంత్ పాలనంతా అంధకారమే. మీరు కోతలు ఎగవేతల సీఎం కాకపోతే మరేంది? కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విఫలం. కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్కి పోస్టింగ్ ఇవ్వలేదు. సమస్యను సీఎం ఎక్సైజ్ మంత్రి పరిష్కరించట్లే. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పరీక్షా ఫలితాలను నిలిపేయాలి, ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఆపాలి. రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ. పరీక్ష ఫలితాలు ఇప్పుడు ఆపరు. ఎందుకు ఆపరంటే ఈడబ్ల్యూఎస్ కోటా జల్దిన భర్తీ చేయాలి కదా, దానికోసం వాళ్ళ ఏది ఆయన ఆరాటం అంతా మన కోసం. 100% ఆపాలి అసలు 100%. ఎందుకంటే ఇక్కడ వర్గీకరణ అంశం తేలాలి, తర్వాత ఈడబ్ల్యూఎస్ అంశం పూర్తిగా తేలాలి. మరి బీసీలో 42% తేలాలి కదా. ఇది కూడా ఉంటుంది కదా. స్థానికంలోనే ఏమీ లేదు, ఉద్యోగాలన్నీ టక్కున ఈడబ్ల్యూఎస్తో నింపేయాలి, బొచ్చ చేతికియాలి. 42% ఉద్యోగం ఉంటే తొందరగా కంప్లీట్ చేసేది అదే కథ. స్థానికంలోనూ ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక ఖాయం, బీజేపీదే గెలుపు. ఆలస్యంగా సమాచారం ఇచ్చి అఖిలపక్ష సమావేశానికి రమ్మంటే ఎలా? మేము పనిచేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడుతుండ్రు, వాళ్ళని నమ్ముకుంటే రేవంత్ నట్టేట మునుగుతాడు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మొఘల్స్లా రేవంత్ పాలన. జయదిర్గుట్ట డివిజన్ గుట్టపై 17 దేవాలయాలను కూల్చివేస్తారా? హైడ్రా నోటీసులపై ఎంపీ ఈటల ఫైర్ అయ్యిండు. సనాతన ధర్మంపై దాడికి యత్నిస్తే ఊరుకోం, నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. మహిళల భద్రతకు ప్రాధాన్యత. నేరాల నివారణకు నియామాలు
మార్పు అయితే కఠినతరమైన చట్టాలను తీసుకొస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశాం, 800 కోర్టుల్లో 3 లక్షల కేసులు పరిష్కారం, బ్రిటిష్ కాలం నల్ల చట్టాలను తొలగించాం ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే, ఇప్పుడు పెడితే గుడ్లెలా పెట్టినట్టే. 42% రిజర్వేషన్ బిల్లు కేంద్రం ఆమోదం తెలిపితేనే ఎన్నికలకు ఛాన్స్. రానున్న అసెంబ్లీ సెషన్లోనే బీసీ బిల్లు, ఆ తర్వాత బిల్లును కేంద్రానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం. సమగ్ర కులగణన నివేదికకు ఇంకా టైం పట్టే అవకాశం. బీసీ రిజర్వేషన్లో ముస్లింలను చేర్చితే ఒప్పుకోమంటున్న బీజేపీ. అలా అయితే 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కష్టమయ్యే అవకాశం. ఇదే జరిగితే మరింత జాప్యం కానున్న లోకల్ బాడీ ఎన్నికలంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సావుదాలకు ఏమొచ్చిందంటే, నువ్వు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ గెలిచేది లేదు, ఎట్లాగో నువ్వు ఇది చేయడానికి నీకే మనసు ఒప్పదు. మనసులో వేరే మనిషి ఉంటాడు కదా, అగ్రకులం మనిషి ఉంటాడుగా, ఎట్లాగో అది ఒప్పుకోవు. మీ ఇద్దరు ప్రజాక్షేత్రంకి వచ్చేసరికి పబ్లిక్ పండబెట్టి తొక్కుతారు. చైనా పాక్ నుంచి ప్రమాదం పొంచి ఉంది, భారత్ జాగ్రత్తగా ఉండాలి, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. అందరం ఏకం కావాలి, తెలంగాణ ఎంపీలతో బట్టి సమావేశం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చ, కేంద్రాన్ని కలిసి సమస్యలు వివరిద్దాం, కలిసి పోరాడదామని పిలుపు. కాంగ్రెస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ హాజరు, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు గైరాజరయ్యారు. దానికి మహిళలు కోటీశ్వర్లు కావడమే ప్రభుత్వ లక్ష్యం, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటుతున్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీదే. అయితే రాజకీయాల్లో మహిళలు మరింత రాణించాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. 2500 ఎప్పుడు ఇస్తారు? మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తులం బంగారం, స్కూటీ హామీ నెరవేర్చలే. మద్యం ఏర్లై పారి మహిళల జీవితాలు ఛిద్రం. బెల్ట్ షాపులు తీసేస్తామన్న హామీ నెరవేరలేదు. ఫ్లెక్సీలు ఉపన్యాసాలు ఇచ్చినా మహిళలు నమ్మరు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఒక వార్త, మహిళలకు మన మేనిఫెస్టోలో 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినాం. గోల్. కెనాల్లోకి దూసుకెళ్లిన కారు, కుమారుడు మృతి, తండ్రి కూతురు గల్లంతు, మహిళను కాపాడిన స్థానికులు. తండ్రి కూతురు కోసం గాలింపు. వరంగల్ జిల్లా తీగరాజపల్లి వద్ద ప్రమాదం జరిగిందట. ఘోరం. ఎస్ఎల్బీసీ ప్రమాదం జాతీయ విపత్తు. రోబోటిక్ నిపుణులతో చర్చించి సహాయక చర్యలు, అవాంతరాలను అధిగమిస్తూ వేగంగా పనులు. ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒక వార్త. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదం జరిగింది. ఇప్పటికీ డెడ్ బాడీలను చూడలే, దొరకలే. 8 మంది ఇప్పటికి కూడా దొరకలే. ఇది శనార్థి తెలంగాణ. చూస్తే ఇక ఒకసారి పల్లవి చూద్దాం. ప్రపంచంలో నేనే ధనవంతుడిని, నాకు కోట్లాది మంది మహిళల ఆశీర్వాదం ఉంది, బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. అంబానీ ఒకటి, అదాని ఒకటి, మీరు ఒకటా? కాదు కదా. నేడే ఫైనల్ మ్యాచ్. ఇక అభిషేక్ మహంతికి ఘనంగా వీడుకోలు పలికిరట. మంచి ఆఫీసరు ఏపీకి పోయింది. ఇక కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు, నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలి. గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక ఇసుక దొంగలు, గోదావరి ఇసుక గుట్టు చప్పుడు కాకుండా బయటకు. ఆయా జిల్లాలోనూ వాగులు వంకలు మొత్తం ఖాళీ. రోజు 100 ట్రాక్టర్ లారీలతో రవాణా. స్థానిక అవసరాలకు ఫ్రీ ఇసుకపై గతంలో సర్కార్ సర్క్యులర్. ఇదే అదునుగా లోకల్ లీడర్లు, ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడీ. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న ఇసుకాస్తులు, వినియోగదారులకు అందుబాటులో లేని ధరలు. 1200 నుంచి 2000 వరకు చేరిన ఇసుక టన్ను ధర. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక దొరకడం కష్టమే. ప్రభుత్వ నియంత్రణ కరువు. సమీక్ష నిర్వహించని మంత్రులు. ఓడిచిపోయింది. కారు ఫ్యామిలీ గల్లంతోట. ఆడబిడ్డల ఆశీర్వాదంతో చంద్రగ్రహణం పోయింది, మీ అన్నగా మాటిస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తా. మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. 150 ఆర్టీసీ బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభించిన సీఎం. బడి పిల్లలకు 1,30,00,000 జతల యూనిఫామ్స్ కుట్టించే పనిలో మహిళలకి అప్పగించినట్టు వెల్లడి. సాకలైలమ్మ మహిళా వర్సిటీలో 550 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేసింది. RRRకు ట్రైపార్టీ అగ్రిమెంట్. ఉత్తర భాగం భూసేకరణకు 50% వ్యయం కేంద్రం మరిస్తుంది. డీలిమిటేషన్పై అసత్య ఆరోపణలు, అర్ధ సత్యాలు నమోదు. తెలంగాణలో ఓట్లు జనాభా తగ్గిన ఒక్క పార్లమెంట్ సీటు తగ్గదు. మరి పెరుగుతుందా లేదా మరి అది చెప్పు. తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు పరీక్షలు ఆపండి, గ్రూప్ ఫలితాలు కూడా వెల్లడించొద్దు, ఎస్సీలకు మరోసారి అన్యాయం చేయొద్దు. సీఎం రేవంత్కు మందకృష్ణ మాదిగ లేఖ రాసిండు. బీసీలను కూడా చెప్తా ఉన్నాము, 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినాకనే ఈ ఫలితాలు ఇవ్వండి, లేకపోతే మీరు అన్యాయం చేసినట్టే. ఫలితాలు జల్దీ నిచ్చుకుంటారట, ఖాళీ కుండలు మా చేతిలో పెడతారు. స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత ఇక్కడ ఉద్యోగ చదువులు, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తా అంటారు కదా, అది చేయండి. అది చేసిన తర్వాత ఇవ్వండి. స్త్రీలను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్. కేంద్రాన్ని వదిలిపెట్టాం,
పెండింగ్ సమస్యలపై పోరాడతాం, నిధులపై పార్లమెంట్లో కొట్లాడతాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అఖిలపక్ష భేటీలో 28 అంశాలపై చర్చించినట్లు వెల్లడి. ఎస్ఎల్బీసీ వంటి సంక్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు. సొరంగం 14 కిలోమీటర్ల మేర ఉంది. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలకు ఇబ్బందులు, రోబోలతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట 3 ఉన్నట్లుగా గుర్తించాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 3 ఉన్నట్టుగా గుర్తించినట కేరళ జాగిలాలతోటి. ఇక కాంగ్రెస్కు పోయే కాలం, అందుకే ఆలయాలకు నోటీసులు, ఆస్తులపై హైడ్రా కత్తి వేలాడదీసింది. సీఎం రేవంత్ ప్రజలతో చెలగాటమాడుతున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్. ఇవి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే. మీరు ఇచ్చేది ఏం లేదు, ఆడ బిల్లు పెట్టిరు ఆల్రెడీ. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ఈ 33% మహిళా సీట్లు ఇస్తారుగా, 33%లో మళ్ళీ వీళ్ళు ఇంటోళ్ళే, ఈ అగ్రవర్ణాలు ఇంటోళ్ళే దిగుతారన్నట్టుగా. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ గురితే పంటలు ఎండితే బరాసా నేతలు సంబరపడుతున్నారని మండిపాటట్టు ఒక వాడ. ఈ 33% విషయంలోనే ఆ 3 యాదవత్రయం ఉంది కదా, అడ్డుకున్నారు. అప్పుడు మహిళా రిజర్వేషన్ ఇస్తారు బాగానే ఉందిరా నాయన, అలా మహిళలలో మా బీసీ మహిళలు ఉన్నారా అని అడిగారు. ఇప్పుడు కూడా అది ఉండాలి. అది బీసీ మహిళలు లేరా బిల్లులా? అవుతారా ఛాంపియన్స్? కివీస్తో భారత్ ఫైనల్ ఇవాళనే జరుగుతుంది దుబాయ్లో. పిల్లలు చేయి వదిలి చూడండి. మా పిల్లలు అన్ని మేమే చెప్పినట్టే వింటారు, మాకు నచ్చినట్టే ఉంటారు. వారు అయితే ఇది ఏమైతుందంటే, అది ఏందో బొమ్మరిల్లి సినిమా ఉంటుంది కదా, బొమ్మరిల్లి సినిమాలో మొత్తం ప్రకాశం మీరే చేశారు, అంతా మీరే చేశారు నాన్న అంటాడు. కేంద్రం నిధులు అందక నష్టపోతున్నాం. ఎంపీల సమావేశంలో భట్టి విక్రమార్క ఆవేదన. మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా? కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ధ్వజం. సిరియాలో రక్తపాతం, అసద్ అనుకూల ప్రభుత్వ వర్గాల మధ్య ఘర్షణ, 2 రోజుల్లో 600 మందికి పైగా మృతి. మహిళలు కోటీశ్వరులు కాదు, అప్పుల పాలవుతున్నారని చెప్పి బరాసా నేత హరీష్ రావు. ఇక కారులో ఛాతి నొప్పి, అదుపు తప్పి కాలువలోకి. కారులో ఛాతి నొప్పి, కారు వెళ్తుంటే ఛాతి నొప్పి వచ్చింది. ఓకే. నీట మునిగి తండ్రి కుమార్తె మృతి. పాపం అసలు దారుణం. రక్తహీనతతో బాలింత మృతి. మహిళా దినోత్సవం నాడే ఆదిలాబాద్ జిల్లాలో దారుణం. కేసీఆర్ కిట్టు లేక పోషకాహారం అందక మరణం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్తో పౌష్టికాహారం నిలిపివేసిన రేవంత్ ప్రభుత్వం గర్భిణీలకు శాపంగా మారిందట. ఇక పరిహారం అన్ని పురుగుల మందన్ని. అయ్యా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తాయన్న నమ్మకంతో 11 ఎకరాల్లో వరి నాట్లు పెట్టినాం. నీళ్లు రాక 10 ఎకరాల్లో పంట ఎండిపోయింది. అప్పులు మిగిలినాయి. మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోలేదంటే చచ్చిపోయేందుకు పురుగుల మందు అయినా ఇవ్వు అంటూ సూర్యాపేట జిల్లా శివేంల మండలం మొగ్గాయగూడానికి చెందిన రైతు కొనకంచి కలమ్మ చేతులు జోడించి వేడుకున్నదట. ఈమె కాంగ్రెస్కు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు యాసంగిలోనూ నీళ్లు వారినాయి. ఈ 7 వానాకాలం నీళ్లు రాలే, యాసంగికి రాలే. నాకు ఎస్ఆర్ఎస్పి కాలువ 2 పక్కల 7 ఎకరాల భూమి ఉన్నది. ఓ పక్క 3 ఎకరాలు, ఇంకో పక్క 2 ఎకరాలు ఎండిపోయింది. 3 బోర్లు వేస్తే 1,50,000 ఖర్చు అయింది. 200 ఫీట్లు తవ్వినా నీళ్లు పడలే. మా ఎమ్మెల్యే మందుల సామేలు సుక్క నీళ్లు రావంటున్నాడు. ఏదో మార్పు వస్తుంది అనుకొని కాంగ్రెస్ కోటేసినందుకు ఇప్పుడు చెంపలేసుకుంటున్నామని చెప్పి మల్లారెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నట. నేను కాంగ్రెస్ వాన్నే, నీళ్ళందక మా పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు, కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు వస్తలేవు? కాలువ పక్క పొలాలే ఎండుతున్నాయి. రైతులమంతా బోర్ నేడుస్తున్నామని చెప్పి సమస్యలు ఏకరువు పెట్టుకురట. ఇక అప్పుల పాలైనా ఎట్లా బతకాలని చెప్పి ఆడోళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఐలన్నా నీళ్ళు వస్తాయని నమ్మి నాటేసినాం, పంటలు ఎండినాయి, నీళ్ళు ఆదుకోండి. రాజపేట రైతుల ఆవేదన. ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతుండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. ఎక్కడన్నా చిన్న ప్రమాదాలు జరిగినా నాపైనే దోషేస్తున్నారు. నన్ను తిడితే ఏమొస్తుంది? తిట్టే బదులు మా కండగా నిలబడండి. 10 ఏళ్ల పాలనా అనుభవంతో సలహాలు ఇవ్వాలని బీఆర్ఎస్కు సూచన. ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయత. రైతుల ఆందోళనకు జడిసి ముఖ్యమంత్రి సానుభూతి మంత్రం. రైతుల బాధలు తీర్చాల్సింది పోయి తానే బాధల్లో ఉన్నట్టు ఏడుపు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు, పరిశీలకుల విస్మయం. రేవంత్ కొత్త నాటకం ఆడుతున్నారని రైతాంగం మండిపాటు. కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్ళు ఇస్తానన్న హరీష్ సవాల్ మరోసారి వైరల్ అవుతా ఉందట. కేసీఆర్ పాలనలో గుంట కూడా ఎండలేదంట. అప్పటి బాధ అప్పుడు. ముఖ్యమంత్రికి విన్నవించిన ప్రజాభవన్కు పరిగెత్తాల్సిందే. కేపీహెచ్బీలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు. సీఎం వనపర్తికి వెళ్తే అక్కడికి పోయి విన్నపాలు. ప్రజాభవన్కే వెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి అట. కూరగాయలతో పాటే ఇసుక, వ్యవసాయ మార్కెట్లో ఇసుక అమ్మకాలు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. ఇకపై మార్కెట్లోకి పెద్ద డంపర్లు రాక ఇది తెలివి తక్కువ నిర్ణయం అని చెప్పి
కంటోన్మెంట్ గుండా. ఇక పిఆర్సీ నివేదిక రెడీ, ఇప్పుడే మాకు ఇవ్వద్దు ప్రభుత్వం సూచన. నివేదిక స్వీకరణకు సర్కార్ మల్లగులాలు, పెండింగ్లోనే బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్. పిఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని భయం, ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల ఆగ్రహం. పిఆర్సీ నివేదిక రెడీ అయిందట. ఇక ఆటో డ్రైవర్ ఆత్మహత్య యత్నం, ఆర్థిక ఇబ్బందులతో పెట్రోల్ పోసుకున్న వినయ్ కుమార్ లంగరౌజులో ఘటన అన్నట. పాపం ఈమె బాధ.